నమస్తే ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను రత్నమాల. ముందుగా హెడ్లైన్స్. దేశంలోకి చొరబడ్డ 12 మంది ఉగ్రవాదులు, పంజాబ్లో హై అలర్ట్. మానవ వనరులను సద్వినియోగం చేసుకోవాలి, టెలికాన్ఫరెన్స్లో సీఎం. గండం గట్టెక్కింది, తీవ్ర వాయుగుండంగా మారిన కయాంత్ తుఫాన్. అది ప్రభుత్వ మారణకాండే, ఏఓబీ ఘటనపై మండిపడ్డ ప్రజా సంఘాలు. వరుణుడు కరుణిస్తాడా? బాణసంచ వ్యాపారుల్లో తుఫాను గుబులు. ఇక వార్తల వివరాలు చూద్దాం. దేశంలో పెద్ద ఎత్తున దాడులు జరిపేందుకు జబర్ ఖల్సా గ్రూపునకు చెందిన ఉగ్రవాదులు భారత్లోకి చొరబడినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. 12 మంది ఉగ్రవాదులు పంజాబ్లోకి అక్రమంగా ప్రవేశించారని, వీరు ఉత్తర భారతదేశంలో దాడులు చేసేందుకు యత్నించే అవకాశముందని ముందస్తు హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో పంజాబ్లో హై అలర్ట్ ప్రకటించారు. ఈ నెల 23న పంజాబ్లో అనుమానిత ఉగ్రవాది కమల్దీప్ సింగ్ ను విచారించగా ఈ విషయాన్ని వెల్లడించినట్లు ఐబీ అధికారులు తెలిపారు. ప్రాథమిక విద్య, ఉన్నత విద్య, సాంకేతిక విద్య అనుసంధానం జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలోని తన నివాసం నుంచి విద్యాశాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విజ్ఞానాన్ని వినియోగించుకుని ఫలితాలను రాబట్టగలిగితే సమాజంలో సంపద సృష్టి సాధ్యమవుతుందని చెప్పారు. సమాజంలో మానవ వనరులు అతి కీలకమని తెలిపారు. వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. కయాంత్ తుఫాన్ బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారిందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మరో 24 గంటల్లో తీవ్ర వాయుగుండం బలహీనపడే అవకాశం ఉందన్నారు. ఇది చెన్నైలో తీరాన్ని దాటే అవకాశముందని చెప్పారు. తీవ్ర వాయుగుండం కారణంగా బలమైన గాలులు వీస్తాయని, దీనివలన సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదన్నారు. తుపాను ప్రభావం కోస్తా ఆంధ్రపై ఉండదని స్పష్టం చేశారు. అయితే రాష్ట్రంలో అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. ఇంకా క్రమంగా బలహీనపడి ఇంకా 24 గంటల్లో, ముఖ్యంగా ఈ రోజు రాత్రికి ఆ ప్రాంతంలోనే ఇది వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇంకా 24 గంటల్లో అది అల్పపీడనంగా కూడా మారే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం సిస్టమ్ బలహీనపడుతుంది కాబట్టి దాని గమనం కూడా పెద్దగా ఉండదు. ప్రస్తుతం మాత్రం అది పశ్చిమ నైరుతి దిశగా కొద్దిగా కదులుతోంది. కానీ అది ఎక్కువగా దాని గమనం ఇంతకుముందు ఉన్నంత వేగంగా కదిలే అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి ఇది సిస్టమ్ ఈ 2 రోజుల్లో దాదాపుగా అది లో ప్రెషర్గా మారిపోయి సముద్రం మీద ఉండే అవకాశం ఉంది. తీరం వైపు వచ్చే అవకాశం లేదు. అయితే ప్రస్తుతం ఉన్న ఈ డీప్ డిప్రెషన్, ఈ తీవ్ర వాయుగుండం ప్రభావం మూలంగా కోస్తా ఆంధ్ర అంతా కూడాను బలమైన గాలులు ఉంటాయి. గంటకి 45 నుంచి 50 కిలోమీటర్ల చొప్పున బలమైన గాలులు ఉంటాయి. అలాగే రేపు కూడా బలమైన గాలులు కొనసాగుతాయి. రేపు దక్షిణ కోస్తా మీద కొద్దిగా కోస్తాంధ్ర అంతా కూడాను కొన్ని చోట్ల తప్పకుండా వర్షం పడే అవకాశం ఉంది. కానీ అన్నీ కూడా సాధారణ వర్షాలే ఉంటాయి. మత్స్యకారులు ఈ సముద్రం కూడా చాలా అలజడిగా ఉంటుంది. అంటే ముఖ్యంగా మోడరేట్ టు రఫ్ అంటాం అనమాట. అలజడి నుంచి మరి కాస్త ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మత్స్యకారులు మాత్రం సముద్రం మీదకి వెళ్ళవద్దని హెచ్చరిక ఉంది ప్రస్తుతానికి. ఏఓబీ మారణకాండపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే న్యాయ విచారణ జరిపించాలని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం లక్ష్మి డిమాండ్ చేశారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్ పచ్చి బూటకమన్నారు. ఈ ఘటన ప్రభుత్వం జరిపిన మారణకాండగా అభివర్ణించారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటూ అప్రజాస్వామిక, రాజ్యాంగ విరుద్ధ పద్ధతులను అవలంబించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఏఓబీ మారణకాండలో మృతి చెందిన వారిలో అత్యధికులు గిరిజనులేనని గుర్తు చేశారు. ఆదివాసీలు ఉద్యమకారులుగా ఎందుకు మారారనే అంశంపై పరిశీలన చేయకుండా నిర్బంధం, ఎన్కౌంటర్ల ద్వారా సమాధానం చెబుతామంటే అది సరైన విధానం కాదని హితవు పలికారు. కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు టి శ్రీరామమూర్తి, మహిళా చేతన రాష్ట్ర కార్యదర్శి కె పద్మ, సిపిఎం నగర కార్యదర్శి బి గంగారావు, ఇతర ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ప్రభుత్వము ఈరోజు చట్టం నిర్దేశించిన యొక్క పరిధిలోనే దాన్ని ప్రవర్తించకుండా చట్టానికి అతీతంగా ఈరోజు తన చేతుల్లోకి తీసుకొని మారణకాండను కనుక ప్రయోగించినప్పుడు దీనికి ఎవరు జవాబు చెప్పాలి? కాబట్టి ఈరోజు ప్రజలు అనేక ప్రజా సంఘాలుగా మేము అనేక ప్రశ్నలు ఈరోజు మా ముందున్నాయి. మేము సమాధానం చెప్పాల్సిందిగా మేము కోరుతున్నాం ప్రభుత్వం వీటన్నిటి గురించి వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వం చేస్తున్న విధానాల వల్లే ఈరోజు ఇట్లాంటి సంబంధించిన హింస అనేది జరుగుతుంది.
సమాజంలో. కాబట్టి ఈరోజు హింస లేని జీవితాన్ని కోరుకుంటున్న ఉద్యమం ఏదైతే నడుస్తుందో ఆ ఉద్యమానికి సంబంధించిన విధంగానే ఈరోజు ఉద్యమకారులు ఇవన్నీ కూడా విప్లవ ఉద్యమాలు కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు సాధించుకున్న హక్కులు కానీ చట్టాలు కానీ ఇవన్నీ కూడా మర్చిపోయి ఈరోజు ప్రజలు ఉద్యమిస్తున్నారంటే ఈ ఉద్యమానికి సంబంధించిన దాంట్లో నిబంధన ద్వారా సమాధానం చెప్పడం అనేది సరైనది కాదు. కాబట్టి ఈరోజు జరుగుతున్న ప్రాపకాండ ఏదైతే ఉందో ఈ ప్రాపకాండ ఆదివాసీ మన్యం గిరిజనులు అనే పేరు మీద జరుగుతున్న ఏదైతే ప్రచారం ఉందో ఈ ప్రచారాన్ని మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా ఎన్కౌంటర్లు అనే దాని మీద ప్రభుత్వం ఏదైతే ఒక పద్ధతి ప్రవేశపెట్టిందో ఈ హత్యలు చేసే పద్ధతి ప్రవేశపెట్టిందో దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రాజ్యహింసతో ఈరోజు సమస్యల పరిష్కారం కావాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా రాజ్యహింసకు వ్యతిరేకంగా మొత్తం కూడా ప్రజలందరూ కూడా ఉద్యమించాల్సిన స్థితిలోనే ఉంది. ఈరోజు ప్రధానమైన ఉదాహరణలు చిన్నపాటికి సంబంధించిన ఒక వ్యతిరేకతను కానీ ప్రజల యొక్క అభిప్రాయాలు కానీ మన్నించే పరిస్థితులు ఈరోజు ప్రభుత్వం ఉండట్లేదు. బాణసంచా విక్రయాలకు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్ ముస్తాబవుతోంది. దుకాణాలు ఏర్పాటు చేయడంలో విక్రయదారులు బిజీగా ఉన్నారు. ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు జరిగే ఈ విక్రయాలకు 194 దుకాణాలకు అనుమతులు లభించాయి. గతంలో పాత సెంట్రల్ జైల్ రోడ్డుతో పాటు అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకునేందుకు జీవీఎంసీ అనుమతులిచ్చేది. ఈసారి అలా కాకుండా ఫైర్ సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని ఒకే చోట బాణాసంచా విక్రయాలు జరగాలని భావించింది. దీంతో అనేక స్థలాలు పరిశీలన చేసిన పిదప ఇంజనీరింగ్ గ్రౌండ్ అన్నిటికీ అనువుగా ఉంటుందని ఆలోచన చేశారు. జైల్ రోడ్డు స్థలంలో ఉడా సెంట్రల్ పార్క్ ఏర్పాటు కావడం, దీంతో ట్రాఫిక్ కూడా పెరగడం వంటి కారణాల వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతో అనుమతులు ఇవ్వలేమంటూ సంబంధిత శాఖలు తేల్చి చెప్పేశాయి. చేసేది లేక విక్రయదారులు ఇంజనీరింగ్ గ్రౌండ్ ను ఎంచుకుని ఏయూ నుంచి అనుమతులు తీసుకున్నారు. ఇందుకు సంబంధించి జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో అగ్నిమాపక విభాగం అనుమతులు జారీ చేసింది. జీవీఎంసీ పరిధి వివిధ ప్రాంతాల్లో మొత్తం 291 దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. ఈ నేపథ్యంలో వైజాగ్ ఫైర్ వర్క్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కె వెంకట్రావు ఏసీటీ న్యూస్ తో మాట్లాడారు. గత 20 ఏళ్లుగా పాత జైల్ రోడ్డు వద్ద బాణాసంచా విక్రయాలు లాభసాటిగా జరిగేవని తెలిపారు. అయితే ఈసారి అధికారుల విజ్ఞప్తి మేరకు ఏయూ గ్రౌండ్స్ లో తొలిసారిగా స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వైఎస్ఆర్ పార్క్ దగ్గర వ్యాపారం జనరల్గా బాగుండేదండి. గత 2014 వరకు కూడా బాగుందండి. ఆ తర్వాత అందరికీ తెలిసింది చాలా ఇబ్బందులు పడ్డామండి. ఇది కొత్త సంవత్సరం, ఇది కొత్త సంవత్సరం అండి. ఇక్కడ 194 షాపులకి ఇప్పుడు ప్రజెంట్ అప్లై చేసామండి. ఇక్కడ మొత్తం 6 లైన్లు పెట్టుకున్నామండి. గ్యాపులు ఇచ్చి ప్రతిదీ కూడా ఫైర్ ప్రికాషన్స్ ప్రకారంగా పోలీస్ కమిషనర్ గారు వారి ప్రికాషన్స్ ప్రకారంగా 194 షాపులు మేము జాగ్రత్తగా షాప్ టు షాప్ 10 అడుగులు గ్యాప్ ఇస్తూ మేము షాపులు ఎరెక్షన్ చేస్తున్నామండి. రేపటి నుంచి సేల్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నామండి. మరి ఈ సంవత్సరం ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఎలా ఉంటుందో మాకు కూడా తెలియదు. దేవుడి దగ్గర బాగుంటుందని ఆశిస్తున్నామండి. దయచేసి ఎవరు కూడా చైనా క్రాకర్స్ మాత్రం ఎవరు కాల్చవద్దు, కొనవద్దు, అమ్మవద్దు. దాన్ని ఫుల్గా ప్రభుత్వం బ్యాన్ చేసిందండి. అటువంటిది ఏమంటే మా ఏరియాలో మాత్రం అమ్మనివ్వకుండా నేను కంట్రోల్ చేస్తానండి. ఎవరిని కొనకుండా కూడా నేను కడు జాగ్రత్తలు తీసుకుంటానండి. ఈ పర్మిషన్ గురించి మనం దగ్గర జూన్ నెల నుంచి మొదలుపెట్టాము. ఆ తర్వాత ఓల్డ్ జైల్ రోడ్లో అంటే వైఎస్ఆర్ పార్క్ చుట్టూ కూడా ఇంతకుముందు ఒక 20 సంవత్సరాల వరకు అక్కడే పెట్టాము. కానీ ఏంటంటే డెవలప్ అయిపోయిన తర్వాత కాబట్టి కానీ ఈ సంవత్సరం ఏంటంటే షాపులు తక్కువ వస్తాయి. ఎందుకంటే ఉద్దుత్ తుఫాన్ వల్ల చాలా నష్టపోవడం, ఆ సంవత్సరం అంతా అమ్మకపోవడం, తర్వాత 2వ సంవత్సరం కూడా ఏంటంటే ఈ సేల్స్ సరిగ్గా లేకపోవడం వల్ల లాస్ట్ ఇయర్ కూడా వ్యాపారం లేదు. అయితే ఈ సంవత్సరం ఏమైందంటే ఇంకా ఈ గ్రౌండ్ ప్రిస్క్రైబ్ చేశారు కాబట్టి ఇది తక్కువ షాపులు కట్టి 194 షాపులు పడుతున్నాయి. ఇక్కడ ఆ 194 షాపులు కూడా కార్ పార్కింగ్ అది కూడా చాలా చక్కగా ఏర్పాటు చేసాము. కార్లు కానీ స్కూటర్లు కానీ పార్కింగ్ ప్లేస్ 130 అడుగులు వదిలేసి ఆ తర్వాత మేము స్టాల్ వేయటం జరిగింది. ఇప్పుడు చిన్న విరామం. యాక్ట్ ఫైబర్ నెట్ ఇప్పుడు అందిస్తున్నారు అద్భుతమైన వేగం, నమ్మశక్యం గాని అనుభవం. కేవలం వేగవంతమైన యాక్ట్ ఫైబర్ నెట్ తో మాత్రమే 10 MBPS 549 రూపాయలకే, 15 MBPS 799 రూపాయలకే, 30 MBPS 999 రూపాయలకే, 50 MBPS 1499 రూపాయలకే. మరిన్ని వివరములకు యాక్ట్ ఫైబర్ నెట్ ఫోన్ 0891 4284 000 కు కాల్ చేయండి. తిరిగి వార్తల వివరాలు.
ప్రతి ఒక్కరూ కాలుష్యరహిత దీపావళి పండుగను జరుపుకోవాలని మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ కంభంపాటి హరిబాబులు నగరవాసులకు విజ్ఞప్తి చేశారు. ఎంవీపీ కాలనీలోని సదరన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీ నిర్వహించిన ఈకో ఫ్రెండ్లీ దీపావళి వేడుకల్లో వారు పాల్గొని మాట్లాడారు. మన సంప్రదాయాలు, సంస్కృతుల పట్ల విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడంతో పాటు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ మేరకు నిర్వాహకులను అభినందించారు. సంస్థ అధినేత పొన్నం సతీష్ మాట్లాడుతూ ఈకో ఫ్రెండ్లీ దీపావళి 3 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పర్యావరణ హితం కోసం ప్రధాని మోడీ స్వచ్ఛ భారత్ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ. ఈ పొల్యూషన్ లెవెల్స్ తగ్గించాలని ప్రభుత్వం సీరియస్ తీసుకుందో ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా గ్రీన్ దీపావళి ఏదైతే ఈరోజు ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు జరిపారో పొల్యూషన్ తావు లేకుండా మన ట్రెడిషన్ ఫాలో అవుతూ చక్కటి పిండి వంటలతో పాటు ఈ కొత్తగా ఇన్నోవేటివ్గా దీపావళి ఇలా చేసుకోవడం అనేది చాలా సంతోషకరం. అందరూ కూడా ఈ విధంగా చేస్తే పొల్యూషన్ కూడా బాగా తగ్గించినట్టు అవుతా ఉంది. మీకు తెలుసు, మన హుద్హుద్ అక్టోబర్ 12 ఏదైతే 2 years బ్యాక్ వచ్చినప్పుడు వైజాగ్ అంతా కూడా ఒక చక్కటి గ్రీనరీతో ఉన్న వైజాగ్ మొత్తం కూడా ఒక దీనిలాగా తయారైన నేపథ్యంలో మళ్ళీ మనం చక్కగా మొక్కలు పెంచాలి, ఈ పొల్యూషన్ లెవెల్స్ తగ్గించుకోవాలని చెప్పని ముఖ్యమంత్రి గారు కాలు ఇవ్వటం, దానికి స్పందనగా మన వైజాగ్ ఒక నగరంలోనే కొన్ని లక్షల మొక్కలు కూడా నాటడం జరిగింది. సంప్రదాయం ప్రకృతిని ఆరాధించటము, ప్రకృతిని పరిరక్షించుకోవడం. కానీ ఇటీవల కాలంలో మన పండగల్లో కాలుష్యం కలిగించే కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అది వినాయక చవితి కానీ, వినాయకుడి విగ్రహాలని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లాంటి పదార్థాలతో తయారు చేయడం, కృత్రిమ రంగులు దానికి వేయడం, అవి జలాశయాల్లో కలిపినప్పుడు అది కాలుష్యానికి గురి కావడం. అలాగే దీపావళి నాడు, దీపావళి అనేది వెలుగులు నింపే పండుగ, టపాసులు కాల్చడం వలన వాతావరణ కాలుష్యం రావడం. వీటన్నిటికీ భిన్నంగా ఇవాళ ప్రజలందరూ కూడా పర్యావరణ హితమైనటువంటి పండుగను మనం జరుపుకోవాలనే ఆకాంక్ష పెరిగింది. రేపు సొసైటీలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు అన్ని విధాలుగా వీళ్ళు సొసైటీలో లీడ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇక్కడి నుంచి కూడా ఎడ్యుకేషన్తో పాటు ఖచ్చితంగా ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఇంప్రూవైజ్ చేస్తూ పర్యావరణాన్ని కాపాడే ఒక సోషలిస్టిక్ యాక్టివిటీస్లో కూడా వీళ్ళని పార్టిసిపేషన్ ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ఫెస్టివల్ అనేది కాలేజ్లో డిఫరెంట్గా సెలబ్రేట్ చేస్తున్నాం. పరిశ్రమలు, ఐటీ సంస్థలు ఇతరత్రా ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి తీసుకున్న భూముల్లో ఆయా నిర్మాణాలు నిర్ణీత సమయంలో చేపట్టాలని, లేని పక్షంలో తిరిగి భూములు స్వాధీనం చేసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ స్పష్టం చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇండస్ట్రీస్, ఐటీ సెక్టర్, పర్యాటక శాఖల ప్రమోటర్స్, స్టాక్ హోల్డర్స్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయా సంస్థల ప్రతినిధులతో పాటు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఇండస్ట్రీస్ జీఎం ఏల రామలింగరాజు, జిల్లా పర్యాటక శాఖ అధికారిని జ్ఞానవేణి, ప్రాంతీయ డైరెక్టర్ ఆర్ శ్రీరాములు నాయుడు, ఏపీ ఐఏసీ ఈడీ మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉడా ఆధునికీకరించిన చిల్డ్రన్ థియేటర్ను మంత్రి గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. చిల్డ్రన్ థియేటర్ నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే యోచన ప్రస్తుతానికి లేదన్నారు. కొంతకాలం పాటు ఉడాయే నిర్వహిస్తుందని స్పష్టం చేశారు. నిర్వహణలో ఏమైనా లోపాలుంటే ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎక్స్పర్టైజ్ అనేది జనరల్గా వాళ్ళకి మెయింటెనెన్స్ సంబంధించి ఎక్స్పర్టైజ్ లేదు. అయితే బట్ అట్ ద సేమ్ టైం ప్రభుత్వం అన్నీ కూడా బయట వాళ్ళకి ఇవ్వాలని కూడా ఆలోచన లేదు. దీన్ని ఏదైనా ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ చేయాలి. దాన్ని ఎలా చేయాలి అనేది స్టార్ట్ అయిన తర్వాత కొద్ది రోజులు రన్ చేసిన తర్వాత పబ్లిక్ ఫీడ్బ్యాక్ తీసుకొని దాని విల్ టేక్ అ డిసిషన్.
స్త్రీ స్ఫూర్తి సమ్మేళనాన్ని ఏయూ కాన్వకేషన్ హాల్లో జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార సంస్థ నిర్వహించింది. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మహాలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమ్మేళనంలో ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల ఆర్థిక సహకార సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జి విజయ్ కుమార్ కీలకోపన్యాసం చేశారు. మహిళల సమగ్ర అభివృద్ధికి పాటించాల్సిన పద్ధతులను వివరించారు. అక్షరాస్యులుగా మారితేనే మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించగలుగుతారని చెప్పారు. తద్వారా వారి కుటుంబంలో వెలుగులు విరజిమ్ముతాయని పేర్కొన్నారు. అంటే ఆ వెలుగు మొదటి ప్రారంభం వెలుగు రెండు వెలుగు అనేటువంటి ఒక ప్రశ్న ఇందులో రావాలి. అది వచ్చి ఉంటుంది, దానికి పరిష్కారం సమాధానం ఇస్తాం. అయితే దానికి ముందు మరొక రెండు విషయాలు నేను మీకు చెప్తాను. స్త్రీలు మీరందరూ కూడా అవునా కదా? ఓకే. దానిలోనూ షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీ నుంచి వచ్చిన వాడు అవునా కదా? రెండు రైతేనా? ఓకే. అయితే స్త్రీలను అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది కదా. స్త్రీలకు అంటే ఆడవాళ్ళకి అభివృద్ధి కావాలా అవసరం కదా? కావాలి. సో ఆడవాళ్ళకి అభివృద్ధి కావాలి అని భావించేవాడు నిజంగా చూపించండి. గత కొంతకాలంగా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో పలుచోట్ల బైక్లను దొంగిలిస్తూ పోలీసుల కళ్లు కప్పి తప్పించుకుని తిరుగుతున్న 3 నిందితులను గోపాలపట్నం క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితులు ఇప్పటి వరకు 14 బైకులు దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు. వీటిలో 3 బైకులతో 3 నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ వైకుంఠరావు, ఎస్ఐ గోపీలు తెలిపారు. గోపాలపట్నం పిఎస్ పరిధిలో గతంలో కొన్ని బైక్ దొంగతనాలు జరిగాయి. దానిలో మా క్రైమ్ ఎస్ఐ గారు గోపి గారు మరియు అతని యొక్క సిబ్బంది అంతా కూడా చాలా క్రైమ్ పైన చాలా ఇన్వెస్టిగేషన్ చేసి ఒక 3 ముద్దాయిల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీనిలో మోసూరి రమేష్ అనే ఇతను చీడికాడ మండలానికి చెంది కందివరం గ్రామానికి చెందినవాడు. అదేవిధంగా చెరుకూరి రాజు అని ఈయన కూడా భీమవరం వెస్ట్ గోదావరికి చెందినవాడు. అదేవిధంగా గండి మణికంఠ అని ఈయన మాడుగుల విలేజ్కి చెందినటువంటి వడ్డాది మాడుగుల విలేజ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్. వీళ్ళు 3 కూడా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మరియు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఈ 5 జిల్లాల్లో కూడా సుమారు 14 బైకులు దొంగతనాలు చేసి వారి వద్ద నుండి మేము రికవరీ చేయడం జరిగింది. మా పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్స్ 26/16లో ఈరోజు వాళ్ళని అరెస్ట్ చూపిస్తున్నాము. ఇప్పటి వరకు మాకు ఈ అన్ని పోలీస్ స్టేషన్లు కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కొన్ని పోలీస్ స్టేషన్లో క్రైమ్స్ కూడా రిజిస్టర్ అయి ఉన్నాయి, కొన్ని పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ కాలేదు కూడాను. వాటిని కూడా వీటిలో చూపించి ముద్దాయిల్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని ఆక్రమించి ప్రహరీ నిర్మించడంపై నడుపూరు ప్రాంతవాసులు, వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆక్రమిత స్థలాన్ని పరిశీలించిన సందర్భంలో వివాదం చెలరేగింది. దసరా సెలవుల సమయంలో పాఠశాల స్థలాన్ని ఆక్రమించి ప్రహరీని నిర్మించినట్లు గుర్తించారు. దీనిపై ఆరా తీయగా తాము ఆ స్థలాన్ని ఆక్రమించలేదని, మొక్కలు పెంచడం కోసమేనంటూ ఆక్రమణదారులు చెప్పుకొచ్చారు. ఈ స్థలాక్రమణపై ఇప్పటికే పోలీసులు, జీవీఎంసీ విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేసినట్లు స్కూల్ ఉపాధ్యాయులు తెలిపారు. ఇది స్కూల్ ప్లాంట్ రీహాబిలిటేషన్ దీనిపై ఏర్పాటు చేసినటువంటి స్కూల్ ఇది. ఈ స్కూల్ చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా ఉంది, పెద్ద కాంపౌండ్ వాల్. అయితే మేము ఇటీవల దసరా హాలిడేస్ ఇచ్చారు. ఆ దసరా హాలిడేస్ ఇచ్చినప్పుడు స్కూల్ క్లోజ్ చేసి మేము సెలవులకు పిల్లలు అంతా మేము కూడా వెళ్ళిపోయాం. తర్వాత మేము రీఓపెనింగ్కి స్కూల్కి వచ్చేసరికి ఈస్ట్ వైపు ఆ కాంపౌండ్ వాళ్ళకు లోపల మరొక వాల్ కట్టేసింది. అంటే ఉన్న కాంపౌండ్ వాల్ నుంచి మా స్కూల్ ప్రెమిసెస్లోని కొంతవరకు ప్రవేశించి ఆ కాంపౌండ్ వాల్ కట్టి వేరేగా ఒక 200 స్క్వేర్ యార్డ్స్ బిట్ని వాళ్ళు ప్రైవేట్గా తయారు చేసుకుని అది మేము రీఓపెనింగ్ వచ్చిన తర్వాత మేము చూసాం. దాన్ని చూసిన తర్వాత ఏంటి ఎలా తయారు జరిగిందని చెప్పి వెంటనే మేము పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చాం, అలాగే ఎంఆర్ఓకి కంప్లైంట్ ఇచ్చాం. మరి వాళ్ళకి ఇచ్చిన తర్వాత 2-3 రోజులు అయినప్పుడు కూడా వాళ్ళ నుంచి ఏమి స్పందన రాలేదు. దాంతో మేము డిఈఓ గారికి, సిఈఓ గారికి, కలెక్టర్ గారికి, అలాగే స్థానిక జోనల్ కమిషనర్ గారికి కూడా, మున్సిపల్ జోనల్ కమిషనర్ కూడా కంప్లైంట్ ఇచ్చాం. పాత కొత్త గాజువాకలు ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకుంటున్నాయి. వాహనదారులు అడ్డదిడ్డంగా ప్రయాణాలు సాగిస్తూ ప్రమాదాలకు కారకులవుతున్నారు. ఇక ఆటోల సంగతి సరే. వీటికి తోడు నడి రోడ్డులపైనే చిరు వ్యాపారులు హల్చల్ చేయడం పరిపాటిగా మారింది.
ట్రాఫిక్ను నియంత్రించాల్సిన పోలీసులు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం తామున్నామంటూ సంఘటనా స్థలాన్ని చేరుకుని హడావుడి సృష్టిస్తారు. ఆ తర్వాత మళ్లీ మామూలే. ఇటీవల కాలంలో పలు రోడ్డు ప్రమాదాలు సంభవించి ఎందరో మృత్యువాత పడగా మరెందరో క్షతగాత్రులయ్యారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు తిరిగి క్షేమంగా చేరుకునే వరకు వారి కుటుంబ సభ్యులు బిక్కుబిక్కుమంటూ ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి వాణిజ్యము, పారిశ్రామిక ప్రాంతము బాగా అభివృద్ధి చెందుతుంటే జనసామర్థ్యం ఎక్కువ ఉండడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు అవుతున్నాయి. ముఖ్యంగా పాత గాజువాక కూడలి చాలా ప్రమాదాలతో సంభవించినవి. ఇక్కడ బిహెచ్బివి నుంచి 60 ఫీట్ రోడ్డుకి వెళ్ళాలంటే అదో పద్మవ్యూహంలో ఛేదించుకుని వెళ్ళవలసినట్లు ఉంది. సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఇటు అనకాపల్లి రోడ్డుకి లెఫ్ట్ టర్న్ అయ్యి 60 ఫీట్ రోడ్డుకి వెళ్ళాలంటే మళ్ళీ కొత్త గాజువాక నుంచి వచ్చే వాహన చోదకులు వాళ్ళకి సిగ్నల్ లేకపోవడం వలన అనకాపల్లి వైపు వెళ్ళిపోతున్నారు. సో ఈ రోడ్డు దాటుకుని 60 ఫీట్ రోడ్డుకి వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. చాలాసార్లు ప్రమాదాలు కూడా జరుగుతున్నవి. ఆర్కే గురు ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఉత్తరాంధ్ర కళాకారులతో రంగీలా చలనచిత్రాన్ని నిర్మించ తలపెట్టినట్లు చిత్ర దర్శకులు కె రాకేష్ రెడ్డి తెలిపారు. విజేఎఫ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో 2 షార్ట్ ఫిల్ములు నిర్మించిన తాను ప్రపంచంలోనే తొలిసారిగా స్లో మోషన్లో కాలాయ తస్మై నమః చిత్రాన్ని నిర్మించి చిత్ర ప్రముఖుల మన్ననలు పొందామని తెలిపారు. ఉత్తరాంధ్ర నుండి పూర్తి స్థాయిలో ఆసక్తిగల నూతన నటీనటులకు అవకాశం కల్పిస్తున్నామని, ఇందుకు సంబంధించి ఈ నెల 28, 29 తేదీల్లో ఆర్కే బీచ్ వద్ద గల పెర్కులేటర్ కాఫీ హౌస్ లో ఆడిషన్స్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో బాదంగీర్ సాయి, చిత్ర నిర్మాత వినయ్ తదితరులు పాల్గొన్నారు. అయితే గతంలో చాలా మంది షార్ట్ ఫిల్మ్ మేకర్స్ నేను విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ప్రాపర్ ఛానల్ వెళ్లకుండా ఏదో షార్ట్ ఫిల్మ్ చేస్తే నేను విమర్శించాను. తర్వాత అనేక మంది షార్ట్ ఫిల్మ్ చూస్తున్నాను, చాలా చాలా బాగా చేస్తున్నాను. ఆ సందర్భంలో సరే వీరితో బాగా కలిశాను నేను. ఆ సందర్భంలో వీళ్ళని ఎంకరేజ్ చేద్దాం, ఎందుకంటే ఎవరో ఒకరు ఎంకరేజ్ చేయాలి. ఆయనకు ఆల్రెడీ టాలెంట్ ఉంది, బట్ మన మీడియా ద్వారా మరింత ఎంకరేజ్ చేసి ఇవాళ ఆయన చెప్పడం ఏంటంటే ఉత్తరాంధ్ర కళాకారుని తీసుకుంటాను సార్, నాకు బయట వాళ్ళు అయితే అవసరం లేదు కాబట్టి నాకు బాగా నచ్చింది. విశాఖపట్నంలో కొన్ని వందల మంది ఉన్నాం కళాకారులు, వీళ్ళందరినీ తీసుకుంటున్నారు. అంటే అందరికీ మొదటి సినిమాలో అవకాశం రాకపోవచ్చు, అంచెలంచెలుగా ఆయన చేయడం జరుగుతుంది. తప్పకుండా మనందరూ ప్రోత్సహించాలని గతంలో మీరు ఎలాగైతే ప్రోత్సహించారు. అది రంగీల సినిమా కాలాయ తస్మై నమః తర్వాత మేము 2వ సినిమా రూపొందించడం జరుగుతుందండి. దీనికి మన లోకల్ ఉత్తరాంధ్ర కళాకారులని తీసుకోవాలనే ఉద్దేశంతో మన వైజాగ్ ఆర్కే బీచ్ రోడ్లో ఆడిషన్స్ పెట్టడం జరిగింది. 29వ తారీఖు మరియు 30వ తారీఖు మార్నింగ్ 10 గంటల నుంచి 6 గంటల వరకు పర్కులేటర్ కాఫీ షాప్లో ఈ ఆడిషన్స్ జరుగుతాయి. సినిమా డ్రీమ్స్ నెరవేర్చుకోవాలి, వెండితెరపై మేము మా కళలు సాకారం చేసుకోవాలనుకునే వాళ్ళంతా కూడా ఈ ఆడిషన్స్లో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని. సింహగిరిపై స్వామివారి సన్నిధిలో వారం రోజుల పాటు జరిగిన అఖండ సంకీర్తన కళారాధన శాంతి కళ్యాణంతో ముగిసింది. పశ్చిమ గోదావరి జిల్లా మెట్లపాలెంకు చెందిన భజన మండలి ఆధ్వర్యాన ఈ అఖండ సంకీర్తన కళారాధన వైభవోపేతంగా జరిగింది. ముగింపు కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కె రామచంద్రమోహన్, దేవస్థానం స్థానాచార్యులు టిపి రాజగోపాలాచార్యులు నిర్వాహకులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా భజన మండలి సభ్యులు మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి వైకుంఠ ద్వార ఉత్సవానికి 4 రోజుల పాటు సంకీర్తన చేయనున్నట్లు తెలిపారు. హరినారాయణ అని సంకీర్తనం చేయడం అనేటువంటి సంప్రదాయం ఉంది. కలో హరినామ సంకీర్తనం అని, స్వామిని సంకీర్తనం చేయడం వల్లనే ముక్తి వస్తుందని మనకి కలియుగంలో ఉండేటువంటి భక్తులందరికీ ముక్తి ప్రధానమైనటువంటి సంకీర్తనం అని మనకి పురాణాలు చెప్తున్నాయి. అంచేత అట్లాంటి సంకీర్తన కార్యక్రమాలు స్వామి సన్నిధానంలో జరగాలి అని తూర్పుగోదావరి జిల్లా వేట్లపాలెనికి చెందినటువంటి భజన మండలి నిర్వాహకులు పెండియాల నాగేశ్వరరావు గారి వారి యొక్క కోరిక మేరకి మా కార్యనిర్వహణ అధికారి వారి ఆమోదం మేరకు ఈ నెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 7 రోజుల పాటు అఖండ హరినామ సంకీర్తన మహోత్సవాన్ని జరిపించుకున్నాం. స్వామిని అహర్నిశలు వారు సంకీర్తన. భారత్ న్యూజిలాండ్ వన్డే సిరీస్ ఫైనల్ మ్యాచ్కు ఇరు దేశాల క్రికెటర్లు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ నెల 29న పోతనే మలయపాలెం ఏసీఏ వీడీసీఏ మైదానంలో జరగనున్న ఈ మ్యాచ్కు శుక్రవారం నెట్ ప్రాక్టీస్ చేయనున్నారు. క్రికెటర్లను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. దీంతో విమానాశ్రయంలో సందడి నెలకొంది. క్రికెట్ సంఘాల ప్రతినిధులు, అధికారులు క్రికెటర్లకు సాదర స్వాగతం పలికారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశంలోకి చొరబడ్డ 12 మంది ఉగ్రవాదులు, పంజాబ్లో హై అలర్ట్.
మానవ వనరులను సద్వినియోగం చేసుకోవాలి. టెలికాన్ఫరెన్స్లో సీఎం. గండం గట్టెక్కింది. తీవ్ర వాయుగుండంగా మారిన కయాంత్ తుఫాన్. అది ప్రభుత్వ మారణకాండే. ఏఓబీ ఘటనపై మండిపడ్డ ప్రజా సంఘాలు. వరుణుడు కరుణిస్తాడా? బాణసంచ వ్యాపారుల్లో తుఫాను గుబులు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.